నమస్తే. బార్ కౌన్సిల్ ఎన్నికలు రేపే జరగబోతున్నాయి. అంటే జనవరి 30. ఎన్నికలంటేనే మనకు బాగా అలవాటు వింటుంటాం. ప్రలోభాలు, డబ్బులు పంచుడు ఈ కథంతా మనం వింటాం. తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇదంతా నడుస్తున్న క్రమంలో ఈ ఎన్నికలంటేనే అది వినిపిస్తుంది మనకు. మరి ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి అసలు ఈ ఎన్నిక ఎలా జరుగుతుంది, అసలు బీసీల ప్రాధాన్యత ఏంది, ఇలాంటి రకరకాల అంశాల గురించి మాట్లాడదాం. మనతో సోషల్ జస్టిస్ యాక్టివిస్టు సామల రవీందర్ గారు ఉన్నారు. ఒకసారి ఇదే అంశం గురించి మాట్లాడి తెలుసుకుందాం. రేపే ఎన్నికలు ఉంది బార్ కౌన్సిల్కి సంబంధించి. అసలు బార్ కౌన్సిల్ ఎన్నికల అంటే ఏంది, దాని ఎన్నిక ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. మీకు, మీ సంస్థకు మరియు వీక్షించేటటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఒక న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకొని బార్ కౌన్సిల్లో ప్రాక్టీస్ చేస్తూ సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న అడ్వకేట్గా మీ ముందు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం ఇవ్వదలుచుకున్నాను. ఒకటేంటంటే చాలా పెద్ద గంభీరమైన విషయము ఎన్నికల్లో ప్రలోభాలు. ముఖ్యంగా బయట వింటుంటాం, ఎలైట్ పీపుల్ అడ్వకేట్స్ని కూడా ప్రలోభ పెడుతున్నారనేటటువంటిది వింటే కొంచెం బాధ అనిపిస్తుంది బయట వాళ్ళకి. ఏంటి ఇది నిజమేనా అని, నిజమా అనేటటువంటి అనుమానం కలుగుతుంది. కానీ నిజమని నేను చెప్పే పరిస్థితుల్లో కూడా లేను. ప్రలోభాలు పెడుతున్నారు, దావత్లు ఇస్తున్నారు అని చాలామంది మిగతా క్యాండిడేట్స్, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ దాదాపు 203 మంది, 35,000 ఓటర్లలో 2,023 మందిని ఎన్నుకోవాలి. 2,203 మందిని నిలబడుతున్నారు. అవుట్ ఆఫ్ 203 candidates, all 35,000 advocates has to elect only 23 members only. So these members will elect, apart from these 23, and 2 persons will be elected from these bar members. Out of the members, ఇద్దరిని కోఆప్షన్ తీసుకుంటారు. అప్పుడు 25 అవుతారు. ఆ 25లో నుంచి చైర్మన్ ఎన్నుకుంటారు. ఇది స్కీమ్. సో ఈ ఎన్నికలలో ఈసారి ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు పడ్డాయి. 2,209 నామినేషన్లు పడ్డాయి, 209 పడ్డాయి. అందులో నుంచి 6 రిజెక్ట్ అయినాయి. కాబట్టి 203 ఉన్నాయి. ఇప్పుడు 203 పర్సన్స్ మన ముందున్నారు. ఈ 203 పర్సన్స్లో కొంతమంది ఎన్నిక కావాలంటే 23 మందికి సంబంధించినటువంటి పోలింగ్ రేపు జరుగుతుంది. రేపు జరిగేటటువంటి బ్యాలెట్లో అందులో నుంచి 5 మహిళల్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళను, పురుషులను ఎన్నుకోవాలి. అంటే మెన్ 18, 5 ఉమెన్. అంటే వాళ్ళకి రిజర్వేషన్ రావడం జరిగింది. మళ్ళీ తర్వాత 2 కోఆప్షన్ కూడా ఉంటాయి. సో ఈ 5 మహిళలు, ఈ మిగతా 18 కలిపి ఒకటే బ్యాలెట్ ఉంటుంది. సపరేట్ బ్యాలెట్ పేపర్ ఉండదు. ఇందులో ప్రతి ఓటరు మినిమం 5 ఓట్స్ వేయాల్సి ఉంటుంది. 5 ఓట్స్ వేయాల్సి ఉంటుంది. ఈ ఓటు వేసేటటువంటి క్రమం ఎట్లా ఉంటుందంటే, ONE 1 ఇందులో మొత్తం 203లో నాకు నచ్చినటువంటి అభ్యర్థికి నేను ఓటు వేయాలంటే ఫస్ట్ ఆయన పేరుకు ఎదురుగా ONE 1 అని క్యాపిటల్లో రాయాలి ఇప్పుడున్న నిబంధనల ప్రకారం. మళ్ళీ నాకు నచ్చిన వ్యక్తిని 203లో ఒకటి అయిపోయినాక ఇంకొకరిని 2 TWO2 THRE ఇట్లా రాస్తూ పోవాలి. 23 కూడా వేసుకోవచ్చు. కానీ ఇందులో ఒక 12 మెంబర్స్ని మాత్రము అబౌవ్ 10 years వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అనేటటువంటి నిబంధన విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్ ఇంకా క్లారిఫై కాలేదు. సో ఇది క్యాండిడేట్స్ చెప్పాలి అండ్ RO చెప్పాలి, రిటర్నింగ్ ఆఫీసర్. మీరు ఇంతకుముందు వేసిన ప్రశ్న చాలా కరెక్ట్గా వేశారు. జర్నలిస్ట్గా ప్రలోభాలకు గురి చేస్తున్నారని. మేము లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి ఇటీవల ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ జస్టిస్ గారు, ఆనరబుల్ జస్టిస్ శ్రీ జి ఎత్తిరాజులు గారు ఉన్నారు. వారికి మేము ఒక వారం క్రితం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ ఎన్నికలలో కొంతమంది ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు, నిబంధనలను అతిక్రమిస్తున్నారు, పార్టీలు పెడుతున్నారు అనేటటువంటి విషయాలు మా దృష్టికి వచ్చినాయి.
అది మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నామని చెప్పి వారి దృష్టికి రాతపూర్వకంగా తీసుకెళ్ళడం జరిగింది. అదే కాకుండా కొన్ని అసోసియేషన్స్ ఇప్పుడు ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క ఎజెండా ఒకటి ఉంటుందండి. ఇప్పుడు నేను నిలబడ్డాను, నేను ఎలక్ట్ అయితే ఏం చేస్తాను అని చెప్పాలి కదా. చెప్పుకునే అవకాశం ఎక్కడ ఉంటుందంటే ఈ మా యొక్క అసోసియేషన్లలో హాల్ ఉంటుంది, అసోసియేషన్ హాల్లో వేదిక ఉంటుంది. ఆ వేదికలో సిస్టమ్, ఆడియో సిస్టమ్ ఉంటుంది, మైక్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఆ సిస్టమ్ ముందు మేము చెప్తారు క్యాండిడేట్స్ నిలబడ్డ వాళ్ళు, నేను ఎన్నికైతే ఈ విధంగా చేస్తాను, మీకు బుక్స్ ఇప్పిస్తాను, లేదా సేమ్ రాజకీయ పార్టీలు ఎట్లయితే మేనిఫెస్టోను తయారు మేనిఫెస్టో అని కాకుండా ఇక్కడ ప్యానల్ ఉండదు కాబట్టి సింగిల్ ఎజెండా ఉంటుంది. సింగిల్ ఎజెండా వాళ్ళ ఎజెండా వాళ్ళు చెప్పుకుంటారు, నేను ఇది చేస్తాను అది చేస్తానని హామీ ఇవ్వడం, హామీ పత్రం. అంటే రాజకీయ పార్టీలు చెప్పినట్టే వీళ్ళు చెప్తారు, అంతేనా? అంత సీన్ లేదు వీళ్ళకి, అట్లా చెప్తుంటారు. ఇల్లు కట్టిస్తానని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు అంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఇల్లు కట్టిస్తారండి. వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్. ఓకే, అట్లా కూడా చెప్తున్నారు. కానీ అట్లా కాకుండా ఒక సిస్టమ్ ఉంది మాకు. ఓకే, కొంతమంది తెలియక చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే క్యాండిడేట్స్ నిలబడ్డ వాళ్ళని కూడా మనం అందరం గౌరవించాలి కాబట్టి క్యాండిడేట్ 1,25,000 ఇందులో డిపాజిట్ చేసి నామినేషన్ వేస్తారు ఒక్కొక్క క్యాండిడేట్. అది ఫీజు, అది అఫీషియల్గా మొత్తం ఓల్ ఇండియాకి ఉంది బార్ కౌన్సిల్స్. ఆ క్యాండిడేట్ స్పీచ్ ఇవ్వాలి, ఆయన ఏం చేస్తాను అనేది చెప్పాలి, ఆయన అబిలిటీస్ మేము అసెస్ చేస్తాం. సో దీనికోసము అసోసియేషన్ హాల్స్లో ఫ్రీగా పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్నికలలో హైకోర్టు బార్ అసోసియేషన్లో కూడా 10,000 రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది. వాళ్ళు కట్టారు 10,000 కట్టి చాలామంది చెప్పారు. అంటే నా దగ్గర 10,000 నేను ఇన్వెస్ట్ చేయకపోతే నాకు చెప్పుకునే అవకాశం లేదు అక్కడ. ఇది నేను వ్యతిరేకించిన. ఓకే, అసోసియేషన్ అధ్యక్షుల గారి ముందే వీరికి విన్నవించడం జరిగింది, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి. ఇట్లా పద్ధతి కాదని చెప్పి నేను అనడం జరిగింది. ఆ విషయం వెంటనే అధ్యక్షుల వారు నేను తొలగిస్తానన్నారు, తర్వాత తొలగించలేదు, అది కొనసాగింది. అదేవిధంగా కొన్ని జిల్లాల బార్ అసోసియేషన్లు, పేర్లు చెప్పదలుచుకోలేదు, కొన్ని జిల్లా బార్ అసోసియేషన్లు వెళ్ళగానే మా అసోసియేషన్కి ఏం చేస్తామని అడుగుతున్నారు. మీరు ఇంతకుముందు అన్నారు మిగతా పొలిటికల్ పార్టీస్ ఎన్నికల్లానే ఉంటాయంటే, అవును, స్లమ్ ఏరియాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్తే మా కమ్యూనిటీ హాల్ కట్టిస్తావా అంటారు. అట్లాగే వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఏసీ పెట్టిస్తావా, కూలర్ పెట్టిస్తావా, బుక్స్ ఇప్పిస్తావా? అరే ఇవన్నీ ఎందుకు ఇప్పించాలి? వీళ్ళు క్యాండిడేటు వెల్ఫేర్ కోసము, ఫ్యూచర్లో మన అందరి వెల్ఫేర్ కోసము 36,000 మంది అడ్వకేట్కి సంబంధించినటువంటి ఓటింగ్ ఇది. ఇందులో వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ గుణగణాలను అసెస్ చేసి ఓటు వేయాల్సిన బాధ్యత న్యాయవాదిగా ప్రతి న్యాయవాది మీద ఉందని నేను విశ్వసిస్తున్నా, వాళ్ళు కూడా విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ప్రెసిడెంట్స్గా, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్గా ఎన్నికైనటువంటి వాళ్ళు నేను ఇది చేసా అది చేసా అని చెప్పుకునేందుకు ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళను పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఏదో ఏసీ ఇవ్వడమో, కూలర్ ఇవ్వడమో, ఏదో సోఫా ఇవ్వడమో, ఇట్లాంటి వాళ్ళు కంపల్షన్స్లో ఇస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పోయి ఏమి ఇస్తున్నట్టుగా లేదు. ఒక అతనైతే న్యాయవాదులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు. మధ్యాహ్న భోజన పథకం ఎంతకాలం నుంచి నడుస్తుందో, చాలా కాలం నుంచి పెడుతున్నాడు ఆయన. ఇవెందుకో బయటికి వెలుగులోకి రావట్లేదు, మంచి ఉద్దేశంతో భోజనం పెడుతున్నానని చెప్తున్నారు. ఇది జరుగుతుంది. ప్రతి సంవత్సరం జూనియర్ అడ్వకేట్స్కి ఒక బ్యాగ్ ఇస్తాడు గిఫ్ట్గా, ఓ డైరీ ఇస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఏదో ఇచ్చి ఎంకరేజ్ చేయడం వేరే, జూనియర్స్కి ఇవ్వడం. కానీ భోజనం పథకాలు పెట్టేసి ఆ తర్వాత ఎన్నికలప్పుడు పార్టీలు ఇట్లా చూపిస్తున్నాను, పార్టీలు ఇది తాగించడం, పోయించడం, తాగించడం. ఇవాళ ఓటేస్తే రిక్వెస్ట్ చేసి తాగిస్తున్నాడు, ఓటేస్తాడు. ఒకవేళ గెలవకపోతే నువ్వు ఏమి తాగేసావని అడుగుతాడు. నేను ఇప్పుడు ఏమనట్లేదు, ఇది చెయ్యి చూసుకోండి, నీవు ఏమి తాగేసావురా అని అంటాడు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సేవకుడు అయితే మనం ఏమని ఇస్తాం కదా సేవకునికి, అయ్యా నువ్వు సేవ చేసినావు కాబట్టి తమరికి మేము ఇది ఇస్తున్నామని అంటారు. నిజంగా చెప్పాలంటే అడ్వకేట్స్ సేవకులు, సోషల్ ఇంజనీర్స్. అందరికన్నా కొంచెం ఎక్కువ మనం సమాజం మీద అవగాహనతో ఉంటాం, చదువుకుంటాం, కొన్ని మంచి పనులు చేయాలని అనుకుంటాం. సోషల్ ఇంజనీర్స్ అట్లాంటి అడ్వకేట్స్, వృత్తిలో ఉన్నటువంటి అడ్వకేట్స్ మనస్సులను మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్న ఈ వ్యవస్థ ఎందుకు? ఈ వ్యవస్థలోకి వచ్చేటటువంటి వ్యక్తులను మనం ఎందుకు సమర్థించాలి? ఈ విషయాన్ని ఆల్రెడీ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, కార్యదర్శులుగా ఉన్నవాళ్ళు కొంచెం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. వాళ్ళు ఎందుకో మరి కొన్ని చోట్ల కొన్ని విషయాలకు వాళ్ళు సైలెంట్ అయిపోయినారు.
ఓకే. అదేవిధంగా ఇంకో విషయం, దావత్లు ఇవ్వడం అనేది పరిపాటి. మా అడ్వకేట్స్లో కానీ ఎక్కడైనా దావత్లు ఇవ్వడం పరిపాటి. కానీ ఎన్నికల ముందే భయ్యా నా దగ్గరికి రా, సాయంత్రం కొంచెం కూర్చుందాం, వెళ్దాం, మాట్లాడదాం, రీఫ్రెష్ అవుదాం. ఎన్నికల ముందే ఎందుకు రీఫ్రెష్ అవుదాం? ఇదే ప్రలోభం. ఎన్నికల ముందుకు రీఫ్రెష్ కాలేదు ఎందుకు? ఎన్నికల ముందు రీఫ్రెష్ అయ్యింటే ఇప్పుడు నువ్వు ప్రలోభ పెట్టాల్సిన అవసరం ఉంది. నీవు చేసిన పని ఏంటో నువ్వు చూయించి నువ్వు ఓటాడు అని మేము ఈ విధంగా వాళ్ళకి చెప్తున్నాం. ఇన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఇన్ని పొరపాట్లు జరుగుతున్నా దావత్లు జరుగుతున్నాయని అంటే మీరు ఎక్కడైనా దావత్లు చూస్తే చెప్పగలుగుతారా అని అడుగుతున్నారు ఆర్ఓ గారు. వారు పెద్దవారు, వారికి ఏం చెప్పగలుగుతాం? మేము ఒకటే అన్నాం, సార్ మీ దగ్గర మెకానిజం ఉంటుంది కదా, 1,25,000 వీళ్ళు పే చేశారు, ఆనరబుల్ జస్టిస్ గారు మీరు మెకానిజం ఏదైనా ఉంటే కంట్రోల్ చేయండి వాళ్ళని మీ దృష్టికి తెచ్చామన్నా. తర్వాత వారు మీటింగ్ పెట్టి ఒక వార్నింగ్ ఇచ్చాడు అందరికీ. మీరు ఈ దావత్లు ఇవ్వడం కానీ, కటౌట్లు పెట్టడం కానీ, మేము కటౌట్లు అది కూడా రేజ్ చేశాం, కటౌట్లు పెట్టడం కానీ, పోస్టర్లు పెద్ద పెద్ద పెట్టడం కానీ, ఈ గైడ్లైన్స్ ఏవైనా ఉన్నాయో వాటిని అతిక్రమిస్తే మీకు నోటీసులు ఇవ్వడం తథ్యం అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పెద్ద మీటింగ్ పెట్టి. సో తర్వాత కొంచెం సర్దుకున్నారు. బహిరంగంగా దావత్ల ఆఫర్ లేదు, కానీ లోపల లోపల దావత్లు జరిగినాయి, ఆ ఇచ్చేంత వరకు జరిగినాయి. ఇంకొకటి ఉంది బ్రదర్, మీరు ఆఫర్లు మామూలుగా అడిగారు కదా, 2 విషయాలు చెప్పినాను. ఈ విషయాలు వారి దృష్టికి తీసుకెళ్ళిన. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎన్నికలలో బీసీలు మోర్ దాన్ 60% ఉన్నారు. బీసీలు మోర్ దాన్ 60% ఉన్నటువంటి ఒకటి అంటే కులాల కొలిమిలో నుంచి విద్యను అభ్యసించి తండ్రి తాతలు, మన అన్నలు అమ్మలు అవ్వలు అక్కలు మన వృత్తులలో కష్టపడి ఇప్పుడిప్పుడు మనల్ని చదివించి కొద్దిగా వస్తే ఈ అవకాశం ఇస్తే ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్స్ మేము ఉన్నాం. మేమంతా మా మీద ఎంత పెద్ద బాధ్యత ఉంటుందని నేను భావిస్తున్నానంటే మన సమాజానికి మనం దిక్సూచిలాగా ఉండాలి. మన సమాజాన్ని మనము ఇంకో మంచి సక్రమైన మార్గంలో పెట్టాలనేటటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి న్యాయవాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే కొంత నడుస్తుంది. నాకన్నా ముందు తరంలో చాలా ముందు తరంలో పెద్దవాళ్ళు, జస్టిస్ బిఎస్ఎస్ స్వామి గారు, వారిని మనం స్మరించుకోవాలి. పి శివశంకర్ గారు, జస్టిస్ పి శివశంకర్ గారు, బొజ్జా తారకం గారు, ఆ విధంగా చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా కృషి చేసి సామాజిక న్యాయం కోసం పోరాడారు. ఎందుకంటే కోర్టులో నిలబడలేని పరిస్థితిలో ఉండే మొత్తం వాళ్లే ఉన్నారు. అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి అంటే పార్టీలలో ఇప్పుడు మనం చూస్తున్నాం, అగ్రకుల వ్యక్తుల పెత్తనం ఉన్నట్టే ఈ న్యాయ వ్యవస్థ లేకపోతే బార్ కౌన్సిల్కి సంబంధించి ఇక్కడ కూడా అలానే ఉందనుకోవచ్చా? నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు ఏముంటుందంటే కొన్ని విప్లు అవి ఉంటాయి. ఇక్కడ మేము ఇండిపెండెంట్ అండి. మిమ్మల్ని ఎవరేమంటారు? అడ్వకేట్స్ నోరు తెరిస్తే ఎవడేమంటాడు? ఎందుకు నోరు తెరవట్లే? మా సీనియర్ ఫలానా, ఆయన ఇలా, ఈయన అది చేస్తాడు ఇది చేస్తాడు. మాకు సీనియర్ లేడు, జూనియర్ లేడు. మేము పనిచేస్తున్నాం. మాకే సోషల్ జస్టిస్ మా సీనియర్. ఓకే, సోషల్ జస్టిస్ కాస్ మేము దాని మీద నిలబడ్డాం. We have been fighting on that issue only. We are submitting representations continuously and we are putting some kind of pressure on the judiciary one way or other way and submitting representations to the government. For what? In higher judiciary there is no reservation policy. Rule of reservation they are not following. So we are requesting the honorable judges, judiciary, to consider our section of people so that our people would get the opportunities in judiciary. They have to become judges. అంటే ఇప్పుడు వాళ్ళకుంది ఆపర్చునిటీ. ఎందుకు ఇవ్వరు? మేము ఉన్నాం, ఎలిజిబుల్ ఉన్నాం, మాకు ఎందుకు ఇవ్వరు, మా వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అనేది నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ జస్టిస్. ఓపెన్లీ ఐఎమ్ సేయింగ్. లేదా మీకు ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను జస్టిస్ కావాలని కాంక్షతో లేను. అందుకే మీ ముందున్నా. ఎందుకు అట్లా? నేను సర్వీస్లో ఉండదచ్చు. అంతేనా? ఓకే. అంటే ప్రధానంగా ఈ బీసీల పాత్రకు సంబంధించి ఈ ఎన్నికల్లో వీళ్ళ పాత్ర ఎలా ఉండాలి, ఎలా లేదు, ఇప్పటి వరకు ఎలా లేదు, ఇక ముందు ఎలా ఉండాలి? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు, బార్ కౌన్సిల్ ఉన్నప్పుడు మొత్తం 25లో ఒకరు బీసీ ఉండేవారు. ఒక్కరే మామూలు కాదు. మొత్తం రెడ్డిలే ఇప్పటి వరకు. ఒక క్యాస్ట్ అంటున్నాను అనుకోవద్దండి మీడియా తరఫున. ఉన్నది వాస్తవం కాబట్టి రెడ్డి అన్నలారా మీరు అర్థం చేసుకోండి. ఇంకా కుతిదీరట్లేదా? ఎప్పటికీ మేమే ఉండాలనుకుంటారా?
నేను ఇన్ని ఎన్నికలలో ఎప్పుడు మీ రెడ్డి నాయకుల కోసం, రెడ్డి అభ్యర్థుల కోసం మన బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు పాంప్లెంట్లు పంచడం చూసిన. ఇప్పటి వరకు ఒక రెడ్డి పెద్ద మనిషిని చూడట్లేదు, ఒక బీసీ అభ్యర్థిని ఎన్నుకోమని కష్టపడి గెలిపించినటువంటి సందర్భం కూడా చూడట్లేదు. ఎందుకు మీలో ఎందుకు మార్పు రావట్లేదు? ఎందుకు మీ మస్తిష్కాల్లో అంత రాజ్యాకాంక్ష కావాలా? అయితే తీసుకోండి, రాజ్యాకాంక్ష తీర్చుకోండి. కానీ అదే విధంగా సామాజిక న్యాయం పైన కూడా మీరు దృష్టి పెట్టి పనిచేయాలి. మేము పుట్టాం రాజ్యం ఏలేందుకే అనేటటువంటి స్వభావాన్ని, మెసేజ్ని మీరు ఇవ్వబోతున్నారు. ప్లీజ్ దయచేసి అట్లా ఇవ్వకండి. దానివల్ల అసమానతలు వస్తాయి. సామాజిక న్యాయం అంటే సమానత్వంతో ఉండాలి. అసమానతలు లేని సమాజం నిర్మించుకోవాలి. అసమానతలు ఉన్న చోట అశాంతి ఉంటుందనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. వీ ఆల్ నో. నేను మిమ్మల్ని అపీల్ చేస్తున్నాను, కైండ్లీ మీరు గెలిచేటటువంటి బీసీని ఆ గెలుపును అడ్డుకునే విధంగా చాలామందితో మేము నామినేషన్ వేయించడంలో కొంతమంది కుట్రదారులు ఉన్నారు. వాళ్ళని గ్రహించి మీరు పక్కన పెట్టగలిగితే మిమ్మల్ని సమాజం గౌరవిస్తుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఎవరో మాకు తెలుసు. అంటే వాస్తవంగా కూడా ఇప్పుడు మనం చూస్తుంటాం రాజకీయాల్లో కూడా బీసీలు నిలబడితే బీసీలే కుట్రలు చేస్తారనే వాదనలు, ఆరోపణలు వినిపిస్తాయి. నిజమా కాదా తర్వాత విషయం. ఈ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కూడా అట్లా ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? బీసీలకు బీసీలే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అంటారా? ఇక్కడ కూడా బీసీలకు బీసీలు శత్రువులు కాదు. బీసీల్లో ఉన్నటువంటి కొంచెం హైలైట్ ఎదిగినటువంటి వాళ్ళలో నేను బీసీని నాకు ఓటేయండి అని ప్రతి ఎన్నికల్లో బీసీ ఓటు వేయించుకుంటున్నటువంటి అన్నలారా, పెద్దన్నలారా, మీరు ఓటు వేయించుకుంటున్నారు, గెలుస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు నిలబడ్డా నేనే బీసీ అంటున్నావు. నీ ఎన్నికల్లో నువ్వు బీసీ అని చెప్పుకుంటున్నావు. నువ్వు నిలబడ్డప్పుడు మళ్ళీ బీసీ అభ్యర్థి నిలబడ్డప్పుడు నా సోదరుడు నిలబడ్డాడు, నా బీసీ అభ్యర్థి అని నువ్వు ఎందుకు ఆలోచించట్లే? ఆ ఆలోచించకపోవడం వల్లనే, అటువంటి ఆలోచన విధానం మీలో లేకపోవడం వల్లనే మీలో ఉన్నటువంటి కొంచెం స్వార్థంతో, స్వల్పమైన స్వార్థం మొత్తం బీసీ సమాజానికి అన్యాయం చేస్తుంది. సోదరులారా, గుండె మీద చేసుకొని మీరు ఆలోచించుకోండి, మనసుతో వినండి. నిజంగా మీలో మీరు గెలిస్తే ఎంత, ఓడితే ఎంత, ఈ ఎన్నికలు పెద్ద లెక్కగా నా దృష్టిలో. కానీ మన కాన్సెప్ట్ గెలవాలి, కాన్సెప్ట్ నిలబడాలనేటటువంటిది ఆ ఆలోచనతో ఉండాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్యాయం మీకు చేసుకోవట్లేదు, మన సమాజానికి అన్యాయం చేస్తున్నారు. మంచి మనసు లేనివాడు ఇక్కడ గెలిస్తే, బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిస్తే మొత్తం 35,000 మందికి అన్యాయం జరుగుతుంది. లేనిది ఎందుకు బయటకెళ్ళింది ఫార్చునర్ కార్ అనే ఆఫర్? బయటకు ఎందుకు వెళ్ళింది? కోట్ల రూపాయలతో కొంటామనేటటువంటిది. ఆ కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవడన్నా కానీ కొనేవాడు కొంటాడు, అమ్మేవాడు అమ్ముకుంటాడు అనుకుంటే ఇవాళ మార్కెట్లో గుర్రాన్ని వాడు కొంటాడు, రేపు పొద్దున్న ఎక్కువ రేటుకి అమ్ముతాడు. ఓ చెప్పుల చేతను ఇవాళ కొంటారు, రేపు ఇంకెక్కువ రేటుకి అమ్ముకుంటారు. మన ఓటును కూడా కొంటారు, రేపు పొద్దున మనల్ని, మన అంశాలను కూడా ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. ఈ విధంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. మంచి మనసుతో పనిచేసి అంకిత భావంతో ఉన్నటువంటి అభ్యర్థులనే ఎన్నుకోవాలి. ఈ 203 మంది నామినేషన్ రావడాన్ని నేను కూడా స్వాగతిస్తున్నా. ఈ 203 మంది నామినేషన్లు అంటే ఏంటి అంటే జరగక జరుగుతున్న ఎన్నికల్లో జరిగినటువంటి అన్యాయాలను ఉట్టంకించేందుకు పోటీతత్వంతో వచ్చిండు కసిదీరా ఎన్నికల్లో. ఈసారి పోలింగ్ ఎక్కువ జరుగుతుంది, 100% ఈసారి పోలింగ్ ఎక్కువ జరుగుతుంది. నూతన అభ్యర్థులు వస్తారనేటటువంటి విశ్వాసం ఉంది. బీసీలు ఎక్కువ గెలుస్తారనే విశ్వాసం ఉంది. బీసీలు గెలిచిన తర్వాత ఎవరైనా చైర్మన్ని బీసీని కాకుండా వేరే వాళ్ళకు ఓటేసేందుకు అమ్ముడు పోతే ఆ యొక్క అభ్యర్థిని కూడా బట్టలు కూడా తీస్తారు మన అడ్వకేట్స్ అని చైతన్యం పొందినటువంటి అడ్వకేట్స్ ఉన్నారని. గెలిచిన తర్వాత బార్ కౌన్సిల్ మెంబర్లుగా మీరెవరైనా అమ్ముడు పోయే ప్రయత్నం చేస్తే బిడ్డా ఖబర్దార్, మన వాళ్ళు వదిలిపెట్టరు. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్కి కూడా, బీసీ సంఘం అడ్వకేట్లకు కూడా ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఇటువంటి అక్రమాలను మేము ఇంకా ఉపేక్షించాం. దేనికైనా త్యాగానికైనా సిద్ధం. మీలాంటి వాళ్ళని మాత్రం సరిగ్గా చేస్తాం. ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. బార్ కౌన్సిల్ ఎన్నికల తర్వాత చైర్మన్ బీసీ మాత్రమే కావాలని అంటున్నారు. ఎందుకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావద్దా? ఎస్, గుడ్ క్వశ్చన్ సార్. ఇక్కడ జరిగేటటువంటి ఎన్నికల్లో 25 మందిలో అవుట్ ఆఫ్ 25లో బీసీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, గెలిచే వాళ్ళ సంఖ్య.
అదేవిధంగా ఎస్సీలు గెలవాలి, ఎస్టీలు గెలవాలి. ఎస్టీల కుల సంఘం ప్రతినిధులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. మీ కులంలో నలుగురు నిలబడుతున్నారు, ఇద్దరిని ఎన్నుకునేందుకు మీరందరూ కూర్చొని ఇద్దరిని ఎన్నుకోండి, డివైడ్ కాకుండా ఓట్స్ డైవర్ట్ కాకుండా అనేటటువంటి మేము ప్రపోజల్ పెట్టినాం లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి. ఆ వర్క్ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీల్లో నలుగురు నిలబడ్డారు, అట్లా కాకుండా గెలిచే వాళ్ళు మాత్రమే నిలబడేట్టుగా మీరు ఓటు వేసుకోవాలనేది మేము ప్రపోజల్ పెట్టినాం. దాని మీద కూడా వాళ్ళు చర్చలు చేస్తున్నారు. మైనార్టీస్లో నుంచి దాదాపు 9 మంది నిలబడ్డారు. గతంలో మొత్తం చూస్తే 8 మంది బీసీలు గెలిచారు, ఒక ఎస్సీ గెలిచాడు, ఒక మైనార్టీ గెలిచాడు, తర్వాత నామినేట్ కోఆప్షన్లో మళ్ళీ ఒక బీసీ వచ్చాడు. అప్రాక్సిమేట్లీ 10 మెంబర్స్ టు 11 మెంబర్స్ వచ్చారు. సో అప్పుడు గతంలో చూస్తే ఇంకా 2018 కన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒకే ఒక బీసీ ఉండే, తర్వాత ఒక బొజ్జ తారకం గారు ఉండే. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే 8-9 మంది వచ్చినట్టే. మేము లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి రిపీటెడ్గా మేము మీటింగ్స్ పెట్టడం వల్ల, చైతన్యం చేయడం వల్ల మన జాతులు చైతన్యమయ్యారు, ఐక్యమయ్యారు. ఇప్పుడు కులాల వారీగా విడిపోవద్దనేటటువంటి ప్రయత్నంలో మేమున్నాం. చైతన్యమై ఐక్యమై బహుజనులుగా మనం అందరం ఉండి బహుజనవాదంతో ఉండాలి. బీసీలను బహుజనులలో ఉన్నటువంటి మెజారిటీ బీసీల్లో ఒక చైర్మన్ రావడం వల్ల, ఇక్కడ ఎస్సీలో నుంచి కూడా రావడం వల్ల, మైనార్టీస్ నుంచి రావడం వల్ల, ముఖ్యంగా హయ్యర్ జ్యుడిషియరీలో బీసీలకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటి, చాలామంది న్యాయవాద వృత్తికి దూరం అవుతున్నారు. అందులో ఎక్కువ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఈ న్యాయవాద వృత్తిలో స్టాండ్ కావాలంటే 5 to 10 years పడుతుంది. కనీసం 3 years అన్న సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలనేటటువంటి ఆలోచనతోని స్టైఫండ్ ఇచ్చేటటువంటి విధానాన్ని మళ్ళీ అమలు చేయాలనేటటువంటి ప్రయత్నంలో మేమున్నాం. గతంలో ఉండేది స్టైఫండ్, ఈ తర్వాత రావట్లేదు, ఇవ్వట్లేదు. కొత్త వాళ్ళకు స్టైఫండ్ ఇవ్వాలి, బుక్స్ ఇవ్వాలి. ఇప్పుడు టెక్నాలజీ మారింది, కంప్యూటర్స్ ఇవ్వాలి. ఆఫీస్ పెట్టుకుంటానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వాలి. లోన్లో ఇవ్వండి, తర్వాత మీరు లోన్ రికవరీ చేయండి. బుక్స్ లోన్లోనే ఇస్తున్నారు, ఫ్రీగా ఇవ్వట్లేదు. 16,000 రూపాయల బుక్స్ ఇస్తారు. ఒక్కో బుక్కి 5,000 6,000 ఉంది ఇప్పుడు. ఆ 16,000 బుక్స్ అంటే ఏంటది, ఏవో జర్నల్స్ కొనుక్కుంటున్నారు, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఈసారి వచ్చే కమిటీలో బీసీలు ఉంటే, ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు, గుర్తెరిగిన వాళ్ళు ఉంటేనే న్యాయం జరుగుతుంది అనేది మా భావన. మా ఆ కులానికి ఈ కులానికి వ్యతిరేకం కాదు, మా హక్కులను మేము కాపాడుకునేందుకు మాట్లాడుతున్నాం. బహుజనుల హక్కులను కాపాడుకునేందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్ని మీరు పికప్ చేసే టైంలో బీసీలను కూడా కన్సిడర్ చేయాలని నేను హయ్యర్ జ్యుడిషియరీని కోరడం జరుగుతుంది. ఎలివేషన్లో హయ్యర్ జ్యుడిషియరీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల పాత్ర కూడా ఉంటుంది, పరోక్షంగా ప్రత్యక్షంగా. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు కొన్ని చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ పెట్టాలి. బయట దాడులు జరిగినప్పుడు వీళ్ళు స్పందించే తీరుంటుంది, మావాడు కాదని వదిలేస్తారు. ఇవన్నీ కుదరదండి. కొట్టేవాడు నీ కులపోడు ఉంటే, తన్నులు తినేవాడు నా కులపోడు ఉంటే, నా కులపోడు అక్కడ లేనప్పుడు నాకేం న్యాయం జరుగుతుందని బీసీలు ప్రశ్నిస్తున్నారు. న్యాయవాదులకు జరిగిన దాడుల్లో చాలా సంఘటనలు అట్లానే ఉన్నాయి. సో మిగతా న్యాయవాదులం లేచి పెద్దగా ఉద్యమించి ఆ స్టేషన్ల దగ్గర పోవడము, అవన్నీ చేయడము, అవన్నీ జరిగినాయి. కొంతమంది హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళ కళ్ళకి వేరేగా కనపడుతున్నారు. అదేం ఎవరు భయపడరండి, వేరే ప్రచారాలు చేస్తే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఈ ఎన్నికల్లో డిఫరెంట్గా ఉంటుంది తీర్పు, ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.